హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి 'ధురంధర్'. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలని అంటే నాకైతే ఫుల్గా నచ్చింది. బేసిక్గా 'కేజీఎఫ్ చాప్టర్ 1' ఎలా అయితే ఉంటుందో ఫస్ట్ 15 మినిట్స్ మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంట్రా ఇంత కాంప్లెక్స్ స్టోరీ, ఏదేదో జరుగుతుంది అనిపిస్తుంది. బట్ సినిమా మొత్తం అయిపోయాక సెకండ్ టైం ఏదైతే మనకు హై ఉంటుందో ఫస్ట్ టైం చూసినప్పుడు, మనం సెకండ్ టైం ఇంకా అర్థం చేసుకుందామని క్యారెక్టర్స్ని చూస్తాం కదా. ఈ మూవీ కూడా అలానే రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దాని మీద ఫిక్షనలైజ్ చేసి రాసిన స్టోరీ అనమాట. సో ఇది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, బట్ మనకి జరిగినట్టే నిజంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా మనకి అజిత్ దోవల్ గారు ఏదైతే చేశారో ఈవెంట్స్‌ని, వాటిని తీసుకొని ఒక వ్యక్తి అక్కడికి పాకిస్తాన్‌లోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మన ఇండియాకి ఎటువంటి థ్రెట్ రాకుండా ఉండడానికి చూడడానికి స్టోరీ నడుస్తూ ఉంటుందన్నమాట. విచ్ ఇస్ టూ గ్రిప్పింగ్. 3 hour 45 minutes, 3 hour 25 minutes ఉంది మూవీ. ఆ 3 hour 25 minutes ఎక్కడ బోర్ కొట్టదు. పేసింగ్ ఇష్యూస్ ఎక్కడా లేవు. కంప్లీట్‌గా మనము ఏదో కొత్త సినిమాని చూస్తున్నాం అంటే రియల్ ఇన్సిడెంట్స్ అని తెలిసి ఉంటాయి కాబట్టి. అండ్ వీళ్ళు కెమెరా టేకింగ్‌లో కూడా పార్లమెంట్ మీద ఏదైతే అటాక్ జరిగి ఉంటుందో అక్కడ ఆ రియల్ ఫుటేజ్‌ని తీసుకుంటూ దాన్ని కలుపుకోవడానికి వీళ్ళు వేరే ఫుటేజ్‌ని షూట్ చేసి దాన్ని దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ చేశారనమాట. విచ్ ఇస్ టూ గుడ్. అది మనకి రియల్‌గా అదే ఇన్సిడెంట్ చూస్తున్నాం అన్న ఫీల్ ఇస్తుందనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, నాకు 'రణ్వీర్ సింగ్' పర్ఫార్మెన్స్ కంటే కూడా అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చిందనమాట. అతని కోర్ అంటే అతని క్యారెక్టర్‌కి ఆ ఆర్క్ ఉంటుంది. అండ్ అతని మీదనే మోస్ట్లీ ఈ పార్ట్ ఆఫ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది కాబట్టికి, అతని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యేంత వరకు కూడా మనకి స్టోరీ హీరో వర్షన్‌లో నడుస్తూ ఉంటుంది. బట్ అతని పర్ఫార్మెన్స్ ఎక్కడికైతే ఫ్రమ్ ది ఫస్ట్ షాట్ దగ్గర నుంచే, ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి హిస్ క్యారెక్టర్ వాస్ ప్రిటీ గుడ్. అండ్ హీరోయిన్‌గా చేసిన సారా అర్జున్ చాలా షీ లుక్స్ గార్జియస్. చాలా బాగుంది స్క్రీన్ మీద. అండ్ రణ్వీర్ సింగ్ కూడా అతనికున్న క్యారెక్టర్ పరిధిలో అతను చాలా బాగా చేశాడనమాట. ఎస్పెషల్లీ ఆ 26/11 సీన్ ఏదైతే ఉంటుందో, హీ హీ వాజ్ ఏ సోల్జర్ హూ ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిస్ కంట్రీ. బట్ అతనే గన్స్ ఇచ్చాడని తెలిసాక అతనికి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ సీన్‌లో అతను పర్ఫార్మ్ చేసిన విధానం విచ్ ఇస్ టూ గుడ్. అండ్ సంజయ్ దత్ కూడా అతనికి ఇచ్చిన రోల్‌ని చాలా బాగానే పుల్ ఆఫ్ చేశారు. బట్ రెగ్యులర్‌గానే చేశారు కదా, కొత్తగా ఏది చేశారు అనిపియలేదు. బట్ అక్షయ్ ఖన్నా హీ డిడ్ ప్రిటీ గుడ్. అండ్ అర్జున్ రాంపాల్ కూడా ఉన్నారు ఇందులో. అర్జున్ రాంపాల్ మనకి 'రానా నాయుడులో' చూసుకుంటే అతని క్యారెక్టర్‌లో ఉంటారు. బట్ ఇందులో కొంచెం ఐసిస్‌కి హెడ్‌గా కాబట్టి అట్రిబ్యూట్స్ యాడ్ చేసి ఆ ఫేషియల్ గాని, ఆ ప్రాస్థెటిక్స్ ఏదైతే పెట్టారో చాలా బాగుంది అతని క్యారెక్టర్. హీ డిడ్ ప్రిటీ గుడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ కొన్ని ఎంట్రీ షాట్స్‌కి మ్యూజిక్ ఉంటుంది. ఆకాష్ ఖన్నా, అదే అక్షయ్ ఖన్నా గారు గానీ, అండ్ మన సంజయ్ దత్ గారు వచ్చినప్పుడు గానీ, అండ్ రణ్వీర్ సింగ్ ఇంట్రొడక్షన్ షాట్ అండ్ క్లైమాక్స్ షాట్‌లో ఈ మ్యూజిక్ బిట్స్ చాలా బాగున్నాయి. అండ్ పాటలు కూడా ఒక 2, 3 ఉన్నట్టున్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డైరెక్షన్ ఈజ్ ఆన్ డిఫరెంట్ టేక్ ఉంటుంది. అంటే మనం ఒక మ్యూజిక్ వస్తుందన్నప్పుడు ఇంకో మ్యూజిక్. సో ఇట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్. అండ్ అది సినిమాకి బాగా ఎన్హాన్స్ చేసిందనమాట. సో ఓవరాల్ చెప్పాలని అంటే దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సో 'కేజీఎఫ్ చాప్టర్ 1' మీరు ఎలా అయితే థియేటర్‌కి వెళ్ళి ఎంజాయ్ చేశారో, చాప్టర్ 2కి ఇంకా హైప్ పెరిగింది కదా. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ సార్ట్ ఆఫ్ మూవీ. బట్ అది గోల్డ్ మీద జరిగితే, ఇది పాలిటిక్స్ అండ్ రా ఏజెంట్స్, స్పై ఏజెంట్స్ గురించి ఆ థీమ్‌లో జరుగుతుంది. విచ్ ట్రూ ఈవెంట్స్‌ని అందులో ఇన్కార్పొరేట్ చేసి తీశారు కాబట్టి విచ్ ఇస్ ప్రిటీ గుడ్. అండ్ ఈ సినిమాకి పార్ట్ 2 కూడా 19 March 2026లో వస్తుందని చేశారు. విచ్ ఇస్ 3 months అవే. సో ఈ మూవీని డెఫినెట్‌గా చూడండి. ఇట్స్ వర్త్ యువర్ టైమ్. అండ్ మీకు మూవీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.